హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో 01 ట్రయాంగిల్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు ఎప్పటిలాగే మనం అసలు దీన్ని మ్యాట్రిక్స్ ఫార్మాట్లో రాసుకుందాం. ఈ ప్యాటర్న్ ఎలా ప్రింట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఫస్ట్ రోలోన 1 ప్రింట్ అయ్యింది, సెకండ్ రోలో 0 1, థర్డ్ రోలో 0 కింద 1 వచ్చింది, 1 కింద 0 వచ్చింది, నెక్స్ట్ 1 వచ్చింది. సో మనకు 0 అంటే 0 సరౌండింగ్స్ 0 లేదు. సో ఇక్కడ చూడు 0 సరౌండింగ్స్లో 0 లేదు అంటే 1 ఆపోజిట్గా ప్రింట్ అయింది. సో ఈ ప్యాటర్న్ని ఎలా ప్రింట్ చేయాలి అంటే ఫస్ట్ ఏంటి, మనం ఎప్పలాగే రో 1లో 1 ప్రింట్ అయింది, రో 2లో ఫస్ట్ 0 ప్రింట్ అయింది, నెక్స్ట్ 1 ప్రింట్ అయింది కదా. సో ఫస్ట్ మనం ఈచ్ బాక్స్ ఉంది కదా, ఈ ఈచ్ బాక్స్ని ఒక సెల్ అంటాం మనం. సో ఈ సెల్కి మనం ఇక్కడ రావడానికి ఏంటి 1, 1 కదా. మ్యాట్రిక్స్ మనం ఈ రో 1 కాలం 1, సో ఈ బాక్స్ని 1, 1 ఓకేనా. ఈ బాక్స్ మనకు జస్ట్ ఇప్పుడు సింబల్స్ ఉన్న వాటి బాక్స్ ఒక్కటే చూసుకుందాం. ఈ బాక్స్ 2, 1 ఓకే, దూరంగా రాస్తా 2, 1. ఇక్కడ థర్డ్ రో ఫస్ట్ కాలం కదా, నెక్స్ట్ ఫోర్త్ రో ఫస్ట్ కాలం, ఈ సెల్ ఒకటే, ఈ 0 సెల్. నెక్స్ట్ ఏంటి ఈ 1 ఎక్కడ ఉంది, సెకండ్ రోలో సెకండ్ కాలం, సో సెకండ్ రోలో సెకండ్ కాలం. నెక్స్ట్ ఈ 0 ఎక్కడ ఉంది, సెకండ్ కాలం థర్డ్ రో, అంటే థర్డ్ రోలో సెకండ్ అంటే 3, 2 కదా. ఇక్కడ రాస్తా 3, 2. నెక్స్ట్ ఈ 1 ఎక్కడ ఉంది, థర్డ్ రోలో థర్డ్ కాలం. సో ఈ లాస్ట్ చూద్దాం, ఇది ఆల్రెడీ రాసాం 4, 1 ఫోర్త్ రోలో ఫస్ట్ కాలం కదా. నెక్స్ట్ ఏంటి ఫోర్త్ రోలో సెకండ్, నెక్స్ట్ ఫోర్త్ రోలో థర్డ్ కాలం, నెక్స్ట్ ఫోర్త్ రోలో ఫోర్త్ కాలం. ఇవి ఇలా ఎందుకు రాసుకున్నానంటే మనము మన ఇన్నర్ లూప్, మన అవుటర్ లూప్ 1 ఉన్నప్పుడు మనకి ఎన్నిసార్లు రొటేట్ అవుతుంది లూప్ అనేది 4 టైమ్స్ కదా. 4 రోస్, ఇది ఎలా ఉంది బాక్స్ 4 రోస్ ఇంటూ 4 కాలమ్స్ అంటే n ఇంటూ n లాగుంది. మనకు ఇక్కడ 1 అనేది ఎప్పుడు ప్రింట్ అయింది 1, 1 ఉన్నప్పుడు, 2, 2 ఉన్నప్పుడు, 3, 1 ఉన్నప్పుడు, నెక్స్ట్ 3, 3 ఉన్నప్పుడు, 4, 2, 4, 4. ఇప్పుడు ఇవన్నీ కౌంట్ చేయండి, 1 + 1 ఈవెన్, నెక్స్ట్ 2 + 2 ఈవెన్, నెక్స్ట్ 3 + 1 4 అంటే ఈవెన్, ఇక్కడ 3 + 3 6 ఈవెన్, ఇక్కడ 4 + 2 6 ఈవెన్, నెక్స్ట్ ఇక్కడ 4 + 4 8 ఈవెన్. 0 ఉన్నప్పుడు 2 + 1 3 అంటే ఆడ్. సో మనకు 1 ఎప్పుడు ప్రింట్ అవ్వాలి, రో ప్లస్ కాలం ఈక్వల్స్ టు ఈవెన్ నెంబర్ అయితే 1 ప్రింట్ అవ్వాలి, ఆడ్ నెంబర్ అయితే 0 ప్రింట్ అవ్వాలి. అది కూడా మనకు మొత్తం కాదు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఫస్ట్ రోలో ఓన్లీ 1 డిజిట్ ప్రింట్ అవ్వాలి. సో దానికి మళ్ళీ ఫస్ట్ మనం ఏంటి లాజిక్ రాసుకోవాలి, ఎక్కడి నుంచి ఎంతవరకు రూప్ అనేది ఇటరేట్ అవ్వాలి. సెకండ్ రోలో 2 టైమ్స్ అలా కదా. ఫస్ట్ మనం ఏంటి నార్మల్ రో కదా, 4 రోస్ కాబట్టి అవుటర్ లూప్లోన అప్రోచెస్ చూద్దాం మనం. అప్రోచెస్లో ఫస్ట్ ఏంటి అవుటర్ లూప్ 1 to n వరకు ఇటరేట్ అవ్వాలి. నెక్స్ట్ సెకండ్ ఏంటి ఇన్నర్ లూప్లో మనకు లూప్ అనేది ఎక్కడి నుంచి ఎంత వరకు, ఫస్ట్ ఏంటి లాజిక్ ఏంటి ఇన్నర్ లూప్కి, ఫస్ట్ రోలో ఓన్లీ 1 నెంబర్ అంటే i ఓకేనా, i. తర్వాత సెకండ్ రోలో 2 టైమ్స్ అంటే రో ఎంత ఉంటే మన ఇన్నర్ లూప్ కూడా అంతే ఉండాలి అంతేనా. సో అంటే జస్ట్ j వరకు అంటే 1 to i వరకు లూప్ అనేది ఇటరేట్ అవ్వాలి ఇన్నర్ లూప్లో. నెక్స్ట్ ఏంటి ఇటరేట్ అయిన తర్వాత మనం కండిషన్ చెక్ చేసుకోవాలి. కండిషన్ ఏంటి i + j అనేది ఈవెన్ నెంబర్ అయితే ఏంటి, ఈవెన్ నెంబర్ అయితే ప్రింట్ 1 చేయాలి, లేకపోతే 0 చేయాలి. ఇది మన లాజిక్. దీన్ని కోడ్లో రాసి చూద్దాం. వాల్యూ 6 ఉంది, సో ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటున్నాం, పబ్లిక్ స్టాటిక్ ఫస్ట్ మన అవుటర్ లూప్ అనేది 1 to n వరకు ఇటరేట్ అవ్వాలి. నెక్స్ట్ ఇన్నర్ లూప్లో i వరకు j వాల్యూ అనేది i వరకు ఇటరేట్ అవ్వాలి. కండిషన్ చెక్ చేసుకోవాలి ఇక్కడ మనం ఏంటి i + j అనేది 2తో డివైడ్ అయితే ఈవెన్ నెంబర్ అది కదా. 2తో డివైడ్ అయితే ఏం ప్రింట్ చేయాలి,
1 అని ప్రింట్ అవ్వాలి. ఈవెన్ నెంబర్ అయితే 1, ఎల్స్ ఇంకా ఈవెన్ నెంబర్ కాకపోతే ఆడ్ కదా, 0 అని ప్రింట్ చేయాలి. ఇది మన లాజిక్. ఈచ్ టైం మనకు ఏంటి, ఒకసారి మన ఇన్నర్ లూప్ అనేది అయిపోతే మనకు న్యూ లైన్లో రావాలి కదా నెక్స్ట్ లైన్. దానికోసం మనం ప్రింట్ ఎల్ఎం ఫంక్షన్ని తీసుకుందాం. ఇక్కడ మన ఇన్నర్ లూప్ కంప్లీట్ అయిన తర్వాత ప్రింట్ ఎల్ఎం ఫంక్షన్ యూస్ చేసుకుని నెక్స్ట్ లైన్ అనేది నెక్స్ట్ లైన్లో రావాలి. దీన్ని సేవ్ చేసి ఫంక్షన్ని కాల్ చేద్దాం. సో సేవ్ చేసి రన్ చేద్దాం. ఓకే, సెమీకోలన్ ఇక్కడ మర్చిపోయా. సో ఇక్కడ ఇంట్ అనేది ఇన్స్టాల్ చేయాలి ప్రతిసారి. ఇది స్టాటిక్ లాంగ్వేజ్ కాబట్టి ఈ విధంగా మనకు వచ్చింది చూడండి.